కృష్ణా రివర్ బోర్డు తాజాగా సమావేశమైంది. అందులో తెలంగాణ ఒక విచిత్రమైన వాదన వినిపించింది. నాగార్జున సాగర్ ప్రధాన ప్రాజెక్టు మొత్తం తెలంగాణ ప్రాంతంలో నిర్మించారు కాబట్టి ఆ ప్రాజెక్టు నిర్వహణ మాకు అప్పగించండి అని చెప్పేసి వాదనలు వినిపించారు. ప్రస్తుతానికి ఎడమ కాలువ నిర్వహణ, కుడి కాలువ నిర్వహణ అంత కేఆర్ చూస్తూ ఉంది, కృష్ణా రివర్ బోర్డు చూస్తూ ఉంది. ఎందుకంటే ఎడమ కాలువ తెలంగాణకి, కుడి కాలువ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇస్తే విచ్చలవిడిగా ఇండెంట్ పెట్టకుండానే నీటిని డ్రా చేసే అవకాశం ఉంది. అది ముందు జరిగింది కాబట్టి ఆ ప్రాజెక్ట్ని కేఆర్బి కృష్ణా రివర్ బోర్డు ఆధీనంలోకి తీసుకుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే తెలంగాణ వాళ్ళు విచ్చలవిడిగా విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్కి నీరంతా రిలీజ్ చేస్తూ ఉన్నారు. 852 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడుకి నీరు వెళ్తాయి, హంద్రీ నేవాకి నీరు అందుతుంది. కానీ సాధ్యమైనంత త్వరగా 852 అడుగుల కన్నా కిందకి తీసుకొస్తే ఇక ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు నీరు తీసుకునే అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. అందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మన జగలక్ గతంలో ఒక డ్రామా వేశాడు, కానీ అక్కడ ఒక స్పూన్ మట్టి కూడా ఎత్తల. మరి 5 సంవత్సరాలు నువ్వంత తోపు అయితే 5 సంవత్సరాలు లిఫ్ట్ ఇరిగేషన్ ఫినిష్ చేసి పోతిరెడ్డిపాడు దగ్గర 810 అడుగుల నుంచి కూడా నీరు ఎత్తి పోతిరెడ్డిపాడులో పోసే ఏర్పాట్లు చేయాలిగా. లేదు, ఊరక డ్రామా వేసావు, ఎత్తిపోయింది. ఇక తాజాగా శ్రీశైలం ప్రాజెక్టు రిపేర్లన్నీ ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పేసి కృష్ణా రివర్ బోర్డులో తెలంగాణ ఇంజనీర్లు ఒక విచిత్రమైన వాదన లేవనెత్తారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ 350 నుంచి ఈ ఏడాది ఒకేసారి 850 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ అయితే 650 మిలియన్ యూనిట్లే. విద్యుత్ ఉత్పత్తిలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతా ఉంది. సాధ్యమైనంత త్వరగా శ్రీశైలం ఖాళీ చేపిస్తే నాగార్జున సాగర్లోకి నీరు వస్తాయి. శ్రీశైలం నుంచి రాయలసీమకి నీళ్లు వెళ్లకుండా చేయడమే ప్రధాన లక్ష్యంగా ఇంజనీర్లంతా పనిచేస్తున్నారు. శ్రీశైలం విద్యుత్తులో 70% తెలంగాణకు పోతా ఉంది, 30% ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంది. రిపేర్లు మాత్రం ఆంధ్రప్రదేశ్ చేయించాలట. సరే, రాబోయే రోజుల్లో ఆ శ్రీశైలం రిపేర్లు వీళ్ళు చేపిస్తారా వాళ్ళు చేపిస్తారని కృష్ణా రివర్ బోర్డు తేల్చింది. లేదంటే 2 రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డబ్బులు వసూలు చేసి కాంట్రాక్టర్లను పిలిచి పనులు చేయిస్తారు. రాబోయే కొద్ది రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని తెలంగాణకు అప్పచెబుతారా, కృష్ణా రివర్ బోర్డే మేనేజ్ చేస్తుంది అనేది కూడా తేలబోతా ఉంది. ఇక ఈ రెండు విషయాలు, ఈ వివాదం ఇలా కొనసాగుతూ ఉండగానే గోదావరి జలాలని నాగార్జున సాగర్ కుడికాలం మీదుగా కరువు ప్రాంతం ప్రకాశం జిల్లాకి, నెల్లూరు పెన్నా రివర్కి తరలించే ఇంటర్ రివర్ లింక్ నదుల అనుసంధానం ప్రాజెక్టు 80,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. పూర్తిగా ప్రైవేటుగా నిధులు సేకరించి దేశంలో ఇంతవరకు లేని ఒక కొత్త విధానంలో ఈ పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఇప్పటికే గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు వచ్చాయి. ఈ కృష్ణా డెల్టా నుంచి ఈ గోదావరి జలాలు పెన్నా వరకు తీసుకెళ్తే తమిళనాడుకు కూడా తీసుకెళ్లి కావేరి దాకా తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక గంగా జలాలు తీసుకొచ్చి కావేరిలో కలపడం సాధ్యం కాకపోయినా కనీసం గోదావరి జలాలన్నా దక్షిణ భారతదేశం అంతా దాదాపుగా 36 లక్షల ఎకరాలకి సాగునీరు, ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్టు పనులు ఎప్పుడు ప్రారంభం కాబోతా ఉన్నాయి, ఎక్కడి నుంచి పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.